ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్య కూనిని ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని రాజీనామా చేయించకుండా లోకేష్ గారు అమౌంట్ పదవులు మాట్లాడటం, ముఖ్యమంత్రి గారే స్వయంగా కండువాలు కంపి మరి రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటం మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అనేవారు రాజకీయాలకు పట్టిన చెద, క్యాన్సర్ లాంటి వాళ్ళు. దీనికి ఇప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇది దేశవ్యాప్తంగా వ్యాపించి అన్ని రాష్ట్రాల్లో రాజకీయాల్ని బస్టు పట్టించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని, ముఖ్య నాయకులందరినీ కూడా తీసుకొని ఢిల్లీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులందరినీ కూడా కలుస్తూ ఈరోజు ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్యేలని సంతలో పశువుల్లాగా ఎలా కొంటున్నారో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటే తన ఎమ్మెల్యేలు కేసీఆర్ పార్టీకి వెళ్ళినప్పుడు. సో ఆ విషయంతో పాటు 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే 1,34,000 కోట్ల పైగా ఏ విధంగా అవినీతితో ఈ రాష్ట్రాన్ని తండ్రి కొడుకులు దోచుకుంటున్నారో మరి ఈరోజు పుస్తక రూపంలో అక్కడ ఉన్న ఎంపీలకి, హోమ్ మినిస్టర్ గారికి, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారి నుంచి, ప్రతిపక్ష నాయకులైన ఏచూరి గారి నుంచి సిపిఐ నాయకులు రాజా గారి వరకు అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు అవినీతి చూసి ఈరోజు దేశంలో అందరూ కూడా నివ్వెరపోయే పరిస్థితి. ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు కూడా దీని మీద సీరియస్గా చర్చ ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు ఈరోజు అవినీతి అక్రమాలకి, నీతిమాల రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారన్న విషయం అందరూ కూడా తెలుసుకున్నారు. కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కళ్ళు తాగిన కోతుల్లాగా ఎలా చిందులేస్తూ అవాకులు చవాకులు పేలుతూ ఏ విధంగా సవాళ్లు విసురుతున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్తాడు, నేను నిప్పు నిప్పు అని. నా మనవడిని చూసుకునే టైం కన్నా రాష్ట్ర ప్రజల బాగు కోరే సమయమే నేను ఎక్కువగా కోరుకుంటాను అని చెప్పే చంద్రబాబు నాయుడు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు ఇచ్చిన హామీల్లో ఏం నెరవేర్చావు? నువ్వు చేసిన మొదటి 5 సంతకాలు ఏమైపోయాయి? ఈరోజు కేంద్రం నుంచి విభజన చట్టంలో మనకు రావాల్సిన అన్నీ కూడా ఎందుకు రాలేకపోయాయో వీటన్నిటికీ కూడా సమాధానం మీ దగ్గర ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు నీ కొడుకు పప్పు నిజంగానే పప్పు శుద్ధ, దమ్ముంటే చర్చకు రా అంటాడు. ఇలాగే కేసీఆర్ మీద దమ్ముంటే అని తొడగొట్టాడు. ఈరోజు తెలంగాణలో ఏ పరిస్థితి వచ్చిందో తెలుగుదేశం పార్టీకి మీరు చూశారు. కాబట్టి దమ్ము ధైర్యం గురించి మాట్లాడే అర్హతే లోకేష్కి లేదు. ఎందుకంటే లోకేష్ దమ్ము ధైర్యం ఏంటో రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా తెలుసు. ఈరోజు ఎక్కడైనా కూడా చర్చకు మేము సిద్ధం అంటున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు దొంగలు, మీరు ముద్దాయిలు, మీరు అవినీతి చేశారు, మీతో చర్చ ఏంటండి? నిజంగా మీరు తప్పు చేయలేదని నమ్మితే మీరు సిబిఐ ఎంక్వైరీకో లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకో రెడీ కండి. మా దగ్గరున్న సాక్ష్యాధారాలన్నీ కూడా వారికి ఇస్తామే కానీ దొంగలైన మీకిస్తే ఏం న్యాయం జరుగుతుందో కూడా మాకు తెలుసు కాబట్టి మీకు ఇవ్వం. ఇంకోటి, ఈరోజు కొత్తగా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ చూసి వెళ్తున్నారంట. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అనేది జీవోలతో సహా, సాక్ష్యాధారాలతో సహా బుక్ చేశాం. సో చంద్రబాబు నాయుడు గారు అనుకో సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా అని అడుగుతున్నాం. అలాగే ఈ విషయాన్ని అసెంబ్లీలో అయినా తీర్మానం చేయండి మీ మీద సిబిఐ ఎంక్వైరీకి, లేదా కేంద్రానికైనా లెటర్ రాస్తారని అడుగుతున్నాం. ఈరోజు జైలుకు వెళ్ళొచ్చిన వారు ఆరోపణలు చేయడం ఏంటి అంటున్నారు. జైలుకి ఎలా వెళ్ళారయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చిన తర్వాత
చంద్రబాబు నాయుడు గారు సోనియాతో జతగలిసి ఎర్రం నాయుడు శంకర్రావు గారు పెట్టిన కేసుల వల్ల ఈరోజు జైలుకి వెళ్ళాడే తప్ప ఆయన తప్పు చేసి వెళ్ళలేదు. ఈరోజు ఆయన తప్పు చేయలేదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాడు కాబట్టే కోర్టుకు వెళ్తున్నాడు. సిబిఐ ఎంక్వైరీని ఎదుర్కొంటున్నాడు. కానీ నీలాగా స్టేలు తెచ్చుకొని చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకోలేదన్న సంగతి మీరు తెలుసుకోవాలి. నిజంగా మీరు తప్పు చేయకపోతే విజయమ్మ గారు పిటిషన్లో పేర్కొన్న అంశాలన్నీ ఏదైతే స్టే తెచ్చుకున్నారో దాన్ని ఎంక్వైరీకి మీరు సిద్ధమని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కు కాకుండా వాళ్ళ కాళ్ళు పట్టుకోకుండా ఐఎంజీ స్కామ్లో గత 9 సంవత్సరాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎదుర్కొన్న ఆ స్కామ్కి మీరు రెడీ అని నేను అడుగుతున్నాను. అలాగే రేవంత్తో డబ్బులు పంపించి ఓటుకు నోటు కేసులో నువ్వే మాట్లాడావు అని చెప్పి మరి ప్రూవ్ కూడా అయింది. ల్యాబ్ వాళ్ళు కూడా క్లియర్ కట్గా అది చంద్రబాబు నాయుడు వాయిస్ అని చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి సిబిఐ లేదా కోర్టు ఆధ్వర్యంలో ఎంక్వైరీకి మీరు రెడీ అని నేను అడుగుతున్నాను. ఇలాంటి నాయకుడి క్యారెక్టర్ చూసి చాలా గొప్ప క్యారెక్టర్ అని ఈరోజు వైఎస్ఆర్సీపీని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలను చూసి వాళ్లకు ఓట్లేసిన ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు నచ్చని వాళ్ళు ఓట్లేసి గెలిపించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన వారి వెనుక ప్రజలు పోతారు అని అనుకోవటం తెలుగుదేశం పార్టీ భ్రమ అని నేను చెప్తున్నా. ఎందుకంటే గతంలో మీరు చూసుంటారు, ఒక పార్టీని ఎమ్మెల్యేలు వీడి వెళితే ఆ నాయకుడు అసమర్థుడు అనుకుంటే ఎన్టీ రామారావు గారిని వదిలి ఎంతోమంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, కేసీఆర్ గారిని వదిలి ఎమ్మెల్యేలు వెళ్ళారు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని వదిలి ఎమ్మెల్యేలు వెళ్ళారు. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారిని వదిలి 32 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. మరి వీళ్ళంతా అసమర్థులా? మళ్ళీ వీళ్ళ అధికారంలోకి రాలేదా? ఏం చెప్తావు గురువింద బాబు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఈరోజు అధికార పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చింది, కానీ ఈరోజు ఆ ప్రజల మన్ననలు పొందలేక అధికార పార్టీ బలహీనమైపోతుంటే అది ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాలని ఎమ్మెల్యేలను కొంటూ ప్రతిపక్షం బలహీనమైపోతుంది అని చెప్పి ఈరోజు చెప్పుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మీడియా కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్న విషయం మనం చూస్తున్నాం. ఇక్కడ మీడియాతో మ్యాజిక్లు చేస్తూ ప్రజలకి ఏమీ తెలియనీయకుండా చేస్తున్నారు కాబట్టే ఈరోజు ఢిల్లీ వరకు వెళ్ళి పోరాడాల్సిన అవసరం వచ్చింది. అంతేకాకుండా ఫిరాయింపు చట్టాల్లో ఉన్న లోపాలు సరిచేయాలంటే అక్కడున్న నాయకులు పార్లమెంట్లో చర్చలు జరపాలి. కాబట్టి ఈరోజు అందరితో కూడా మరి కలిసి ఇక్కడ జరుగుతున్న విషయాలు చెప్పడం జరుగుతుంది. నిజంగా నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆయన దగ్గర చేరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో ఏ విధంగా మాట్లాడిస్తున్నారు. అభివృద్ధి చూసి మేము వెళ్తున్నాం. రాష్ట్రం విడిపోయి ఈరోజు విచ్ఛిన్నమైపోయింది, కానీ ఆ అభివృద్ధి చేయడానికి రాత్రింబవలు చంద్రబాబు నాయుడు కష్టపడుతుంటే రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి వెళ్తున్నాం అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పోతున్నారా, వాళ్ళ సొంత అభివృద్ధికి పోతున్నారా ప్రజలకే తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్గా చేసింది చంద్రబాబు నాయుడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మారుస్తోంది కూడా చంద్రబాబు నాయుడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్నంత మాత్రాన ఏ రైతు రుణమాఫీ జరగదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్నంత మాత్రాన ఏ డ్వాక్రా మహిళ రుణాలు మాఫీ అవ్వదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్నంత మాత్రాన ఏ యువతకి ఉద్యోగం రాదు అన్న విషయం అందరికీ కూడా తెలుసు. ఇది కేవలం తను చేస్తున్న అవినీతి కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవటం కానీ తప్పించుకోవడానికి ఈరోజు ఈ ఎమ్మెల్యేలు కొనే పని చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కొత్తగా ఒక పాట అందుకున్నాడు, ఏపీ బ్రాండ్ నాశనం చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సేవ్ డెమోక్రసీ అని చెప్పి ఢిల్లీకి వెళ్ళారు అని అంటున్నారు. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజా ఆఫ్ కరప్షన్ అని ఒక బుక్ వేసి ఢిల్లీలో ప్రతి గల్లీకి తిరిగి ప్రతి నాయకుడికి ఆ బుక్ ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ వేయించమని రాజశేఖర రెడ్డి మీద మీరు వెళ్ళింది మరి ఏపీ బ్రాండ్కి చెడ్డ పేరు తేవడానికని నేను అడుగుతున్నాను. ఈరోజు
ఏవైతే మీరు రాజశేఖర రెడ్డి గారి మీద వేశారో ఏవి కూడా ప్రూవ్ చేయలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో మీరు సోనియా గాంధీతో కలిసి చేశారే తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సమర్థుడో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఆయన సమర్థుడు కాబట్టే ఎలక్షన్లో ఒంటరిగా వెళ్ళాడు. మీలాగా మోడీ కాళ్ళు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకొని ఎన్నికలకు పోలేదు. అంతమంది కాళ్ళు పట్టుకున్నా కూడా మీకు వచ్చిన ఓట్లు వైఎస్ఆర్సీపీకి తేడా 5 లక్షల ఓట్లే. కాబట్టి ఆయన సమర్థత గురించి మాకన్నా మీకే బాగా తెలుసు. భవిష్యత్తులో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నీ పప్పుని ముఖ్యమంత్రి చేయాలనుకున్న నీ దురుద్దేశంతోనే ఈరోజు ఇవన్నీ చేస్తున్నావు. ఈరోజు ఈ ఏపీకి చెడ్డ పేరు తెస్తుంది నువ్వే అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి రాష్ట్రంలోనే కాక దేశంలోనే కాక ప్రపంచ దేశాలలో ఏపీ బ్రాండ్కి చెడ్డ పేరు తెచ్చింది నువ్వు. రాజధానిలో కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో నీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నీ నాయకులు అమాయకమైన ఆ మహిళల్ని వ్యభిచార కూపంలో దించి వాళ్ళకు నువ్వు సపోర్ట్గా నిలిచి ఈరోజు ఏపీ పేరుని దేశ విదేశాల్లో చెడిపేసింది నువ్వు కూర్చున్న విజయవాడలోనే కల్తీ మద్యంతో ఇంతమంది చనిపోతుంటే, నీళ్లు లేక మనుషులు పశువులు అల్లాడుతుంటే నీళ్ల విషయం మర్చిపోయి మందు తాగించడానికి టార్గెట్లు పెట్టి మనుషుల ప్రాణాలు తీస్తున్న నువ్వు ఈరోజు ఏపీ పేరుని పాడు చేస్తున్నావే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈరోజు రాజధాని పేరుతో ఏ విధంగా నీ మంత్రులు ఎమ్మెల్యేలు నీ పార్టీ వాళ్ళు ఇన్సైడింగ్ ట్రేడింగ్ చేస్తూ రైతుల కడుపు కొడుతున్నారు. ఎస్సీ ఎస్టీలు దళితుల కడుపు కొట్టి వాళ్ళ భూములు లాక్కున్న విషయం ప్రజలకు తెలీదా, లేదా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి తెలీదా? ఈరోజు ఏపీ పేరు నువ్వు పాడు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పాడు చేశారు అని చెప్పడం నిజంగా దిగజారుడుతనం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది 108 ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, రైతులకు ఉచిత కరెంటు, గిరిజనులకి దళితులకి 27 లక్షల ఎకరాల పట్టాలు, 5 ఏళ్లలో 50 లక్షల ఇళ్ల నిర్మాణం, ఇంకా అనేక స్కీములు చెప్పుకుంటే పోతే. కానీ చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది కాల్ మనీ సెక్స్ రాకెట్, పట్టుసీమ దోపిడీ, ఎలా 22% ఎక్సెస్ వేసి 700 కోట్ల పైగా దోచుకున్నారో గుర్తొస్తుంది. పారిశ్రామికవేత్తల నుంచి కమిషన్ల కోసం ఇచ్చిన జీవో 26, అలాగే ఇసుక మాఫియా, డ్వాక్రా మహిళల పేరు చెప్పి ఏ విధంగా మీ ఎమ్మెల్యేలు మంత్రులు 2000 కోట్ల ఇసుకలో దోచుకున్నారో మీ గెజిట్ అయిన ఈనాడు పేపర్లో చూసాం. మీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే ఒప్పుకున్న విషయం కూడా మనం చూసాం. అలాగే రాజధాని చుట్టూ భూముల్ని ముందుగానే సమాచారం ఇచ్చి తన నాయకులతో కొనుక్కున్న విధానం, హుదూద్కి ఏ విధంగా విరాళాలు వస్తే వాటికి లెక్క లేకుండా దిగమింగిన సంగతి, రాజధాని నిర్మాణానికి వచ్చిన విరాళాలు కానీ కేంద్రం ఇచ్చిన సహాయాన్ని కూడా ఎలా దిగమింగిన సంగతి, ఇవే గుర్తొస్తాయి చంద్రబాబు నాయుడు అంటే తప్ప మరొకటి గుర్తు రాదు అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. ఈరోజు నేను ఒక్కటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, సేవ్ డెమోక్రసీ అన్నది మా నినాదం. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం, రాజ్యాంగాన్ని అవమానించడం కరెక్ట్ కాదు అనేసి ఎమ్మెల్యేలు ఈ పార్టీలో ఎన్నికై ఆ పార్టీలో మారవచ్చని భారతదేశంలో ఏ చట్టమైనా చెబుతుందో మరి అనుభవం ఉంది అని చెప్పే అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా పార్టీ మారవచ్చని ఏ భారతదేశంలో ఏ న్యాయ నిపుణుడైనా చెప్పారా లేదా మీరు చెప్పించగలరా అని నేను ప్రశ్నిస్తున్నాను. సో మీరు అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేదానికి స్టార్ట్ చేశారు జన్మభూమి కమిటీలతో. లోకల్ బాడీస్లో ఉన్న ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా చేశారు. ఈరోజు ఎన్నికైన ఎమ్మెల్యేలకు విలువ లేకుండా చేశారు. ఈరోజు వెళ్తున్న ఎమ్మెల్యేలు చెప్తున్నారు మా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు కాబట్టి వెళ్తున్నామని. జరగలేదు అంటే జరగనివ్వకుండా చేస్తుంది చంద్రబాబు నాయుడు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నికల వరకే పార్టీలు ఉంటాయి. కానీ ఎన్నికలైన తరువాత గెలిచిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో
వారికి కేటాయించాల్సిన నిధులు వాళ్ళకి కేటాయించి వారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటే అది పక్కన పెట్టేసి జన్మభూమి కమిటీలనేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పెన్షన్లు ఇవ్వటం, వారికే నీళ్లు ఇవ్వటం, వారికే గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం, వారికే భూముల పట్టాలు ఇవ్వటం అన్నీ కూడా వారికే చేసుకుంటున్నారు అంటే ఇది రాజకీయమా? ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నామా? రాక్షసంగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తను ఏదైతే ప్రజలకి చేస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడో ఆ హామీలు నెరవేరుస్తూ ఈ దిగజారుడు రాజకీయాలు ఏవైతే ఎమ్మెల్యేలని కొనటం చేస్తున్నాడో దానికి పులి స్టాప్ పెట్టి ఏదైతే తాను దోచుకున్నాడో 1,34,000 కోట్లని మళ్ళీ ప్రజలకి పంచిపెట్టి ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలని కూడా కోరుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంతర్గత ప్రజాస్వామ్యం గురించి కొంతమంది మాట్లాడారు. దాని గురించి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. నిజంగా అంతర్గత ప్రజాస్వామ్యం వైఎస్ఆర్సీపీలో ఉందా, తెలుగుదేశం పార్టీలో ఉందా? వారి మనస్సాక్షి మీద వాళ్ళే చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు చేర్చుకుంటుంటే కనీసం ఆ ఎమ్మెల్యేల మీద ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కూడా తెలియకపోవటం, తెలిసిన తర్వాత వారు ఏ విధంగా మానసిక క్షోభతో బయటికి వచ్చి మాట్లాడటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇదేనా అంతర్గత ప్రజాస్వామ్యం? ఈరోజు కరణం బలరాం గారు కానీ, రామసుబ్బారెడ్డి గారు కానీ, శిల్పా మోహన్ రెడ్డి గారు కానీ, కందిగుంట ప్రసాద్ గారు కానీ, జ్యోతుల చంటిబాబు కానీ, తెంటు లక్ష్మీనాయుడు గారు కానీ వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాళ్ళు. వీళ్ళకి అన్యాయం చేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనటం అంతర్గత ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతున్నాను. భూమా నాగిరెడ్డి చేరిక కేఈ కృష్ణమూర్తికి తెలీదు, సృజయ రంగారావు గారి చేరిక మృణాలి గారికి తెలీదు, అలాగే జ్యోతుల నెహ్రూ చేరిక చినరాజప్పకు తెలీదు అంటే అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది తెలుగుదేశం పార్టీలోనా వైఎస్ఆర్సీపీలోనా అని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆఖరికి పార్టీ పెట్టిన ఎన్టీఆర్ గారిని ప్రజాస్వామిక వేదికైన నిండు శాసనసభలో కన్నీళ్లు పెట్టుకొని ఆయన ఆఖరుకు తన బాధ చెప్పుకునే అవకాశం ఇవ్వమన్నా కూడా ఇవ్వకుండా అవమానించి క్షోభపెట్టిన తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ గారిని వైస్రాయ్ హోటల్లో వెన్నుపోటు పొడిచి నడి రోడ్డులో చెప్పులతో కొట్టిన తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని నేను అడుగుతున్నాను. ఆ రోజు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు, ఈరోజు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఆ రోజు ఎన్టీఆర్ని చంపేశాడు, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీనే లేకుండా చంపేయాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు ఎన్టీఆర్కి సమాధి చేశారు, ఈరోజు ఆయన ఆశయాల్ని సమాధి చేస్తున్నాడు. ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను కొన్నాడు, ఈరోజు తానుంటున్న అక్రమ కట్టడమైన విజయవాడలో ఉన్న అక్రమ కట్టడంలో ఈరోజు ఎమ్మెల్యేలను కొంటున్నాడు. నేను నిజంగా చంద్రబాబు నాయుడు గనక పౌరుషం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేస్తున్నది కరెక్టు, నువ్వు అవినీతే చేయలేదు, ఇంతవరకు ₹1 కూడా దోచుకోలేదని మన జిల్లా అయిన చిత్తూరులో కాణిపాకంలో వినాయకుడి స్వామి ముందర ప్రమాణం చేయగలవా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యేలు నీ అభివృద్ధి చూసే వస్తున్నారు, నువ్వు ఇచ్చే డబ్బు సంచులకో నువ్వు ఇచ్చే మంత్రి పదవులకో కాదని నీ భార్య బిడ్డల మీద నువ్వు ప్రమాణం చేసి చెప్పగలవా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. సో ఈరోజు తప్పు చేసిందే కాకుండా తప్పు మీద తప్పు చేస్తూ ప్రజల్ని అవమానిస్తూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ప్రతిపక్షాన్ని సర్వనాశనం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కూడా అవమానించాలనుకున్నావు కాబట్టి ఇంకా ఓపిక పట్టకుండా మేమందరం కూడా ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ తప్పుల్ని తెలుసుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు పైన మా పోరాటాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా తొందరలో ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తారు. సిబిఐ ఎంక్వైరీ ఒక్కసారి కనుక వేస్తే
చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు కటకటాల వెనక్కి వెళ్ళేది ఖాయం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఎవరో ఎమ్మెల్యేలు పోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినంత మంతాన జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ అయిపోవడానికి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు వెళ్తున్న ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలు 85% తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఆ రోజు చంద్రబాబు నాయుడు అసమర్థుడు, ఆయన పరిపాలన పనికిమాలిన పరిపాలన, ఆయన వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం ఉండదు అని చెప్పి పీఆర్పీకి పోయిన వాళ్ళు. అక్కడి నుంచి కొంతమంది కాంగ్రెస్కి వెళ్ళారు, మళ్ళీ తెలుగుదేశానికి వచ్చారు, కొంతమంది వైఎస్ఆర్సీపీకి వచ్చి వెళ్ళారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటూ పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్న వాళ్ళు ఈరోజు అధికారం కోసమో డబ్బుల కోసమో వెళ్ళిన వాళ్ళు కాదు. కాబట్టి ఈ రాజధాని బ్రాండ్ కాపాడటం కోసం, ఈ ఏపీ బ్రాండ్ కాపాడటం కోసమే ఈరోజు జగన్ గారు పోరాటం చేస్తున్నారే తప్ప ఆయన ఏదైతే బ్రాండ్ పోగొట్టడానికి జగన్ పోరాడుతున్నారో అన్న విషయం తప్పు. రాక్షసులకి విష్ణుమూర్తిని చూస్తే భయం అంట. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడికి తాను చేస్తున్న తప్పుల్ని అసెంబ్లీలో బయట చీల్చి చెండాడుతున్న జగన్ గారిని చూస్తే భయం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తున్న విషయం. కాబట్టి బ్రాండ్ అనుకుంటూ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే ప్రజలకి రైతులకి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు బ్రాండ్ కరువు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, జాబ్ వస్తుందో లేదో కానీ కరువు వస్తుందని మరోసారి నిరూపించుకున్నాడు. గతంలో 7 ఏళ్ల కరువు, ఇప్పుడు 2 ఏళ్ల కరువు. 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి సంక్షోభం ఈరోజు వచ్చింది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి లెగ్ మహిమ. ఈరోజు శ్రీశైలంలో నీళ్లు అట్టడుకుపోయినాయి అంటే అది చంద్రబాబు నాయుడు లెగ్ మహిమ. ప్రజలు ఇప్పటికైనా చైతన్యవంతులై తెలుగుదేశం పార్టీ వాళ్ళని నిలదీసి వాళ్ళు చేస్తున్న తప్పుల్ని కడక్కపోతే ఇక 3 సంవత్సరాల్లో రాక్షస పాలన ప్రజలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజల్ని కూడా మేల్కోమని కోరుకుంటున్నాం. అది చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది. నేను ప్రతిపక్షం ఆంధ్రాలో, సో ప్రతిపక్షంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నవి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం కాబట్టి జరిగిన అన్ని విషయాల్ని కూడా క్రోడీకరిస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు కరువు ఎక్కడా కూడా లేదు. ఈయన జాతీయ నాయకుడు అయ్యాడు కాబట్టి తెలంగాణలో కూడా కరువు వచ్చింది అనుకుంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన జాతీయ నాయకుడు అయిన తర్వాతే దేశవ్యాప్తంగా కూడా కరువు రావడం స్టార్ట్ అయింది. అంతకుముందు ఎప్పుడు కూడా నేను చూడలేదు. అదే అంటున్నాను, పిల్లనిచ్చిన మామ తండ్రితో సమానం. తనకి రాజకీయ భిక్ష పెట్టిన ఆ మామని వెన్నుపోటు పొడిచి తన బావమర్దులతో కలిపి తాను అధికారం పొందడం కోసం ఆయన మీద చెప్పులు కూడా వేయించిన ఘనత మనం చూసాం. అలాంటి వాళ్ళు మేము చిచ్చుపెట్టామని చెప్తే నమ్మే పరిస్థితి లేదు. చెప్పండి సార్. నేను లేను సార్, నేను 99లో ఎన్నికల్లో వచ్చాను ప్రచారానికి, 2004లో ప్రత్యక్ష ఎన్నికల్లో వచ్చాను. మీరు చెప్పినట్టు మేము తెలంగాణలో కూర్చొని మాట్లాడుతున్నాము అంటే మేము తప్పు చేయలేదు కాబట్టి తెలంగాణలో కూర్చొని మాట్లాడుతున్నాం. మీరు ఓటు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయారు కాబట్టి ఆ దొంగతనం నుంచి బయటపడటానికి మళ్ళీ ఇక్కడ ఉంటే మీరు చేసే దొంగతనాలన్నీ ఎక్కడ బయటపడతాయన్న భయంతో ఈరోజు విజయవాడకు పారిపోయే పరిస్థితి తప్ప అలా మాకు పారిపోవాల్సిన అవసరం కూడా లేదు. అదే చెప్తున్నానండి, ఎవరైనా కూడా చర్చకి మేధావులతో వస్తారు, జర్నలిస్టులతో వస్తారు, విద్యార్థి సంఘాలతో వస్తారు, కానీ దొంగలతో రారు. ఈరోజు ఏదైతే అవినీతి జరిగిందో ఈ 2 సంవత్సరాల్లో ఆ అవినీతికి కారణం తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు లోకేష్ అన్నప్పుడు వారితో చర్చలకు ఎలా వస్తారండి? మీరు సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసుకోండి, సాక్ష్యాధారాలతో మేము ఇస్తాం. ఎందుకంటే ఊరికే మాట్లాడొద్దు. అసెంబ్లీలో కూడా ఛాలెంజ్ చేశాడు జగన్ గారు, మీరు సిబిఐ ఎంక్వైరీకి ఛాలెంజ్ అని చెప్తే మీరు సాక్ష్యాధారాలు ఇచ్చేంత వరకు సభ నడవనీయనని చెప్పిన చంద్రబాబు నాయుడు అరగంటలో తోక ముడిచి ఏ విధంగా సభని క్లోజ్ చేయించి వాయిదా వేయించుకున్నాడో యనమల రామకృష్ణుడితో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చర్చకి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మేము సిద్ధం కాదండి. ఎందుకంటే అసెంబ్లీలో జరుగుతున్న చర్చల్లాగే ఉంటాయి వాళ్ళతో చేసే చర్చలు. కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీకి రండి, సాక్ష్యాధారాలతో కూడా సహా మేము ఇస్తాం.